శుభోదయం అందరికీ. ఓం నమ శివాయ. ఈరోజు మనం మన నిత్య జీవితంలో మంత్రశ్రవణం వల్ల, ధ్వనుల వల్ల కలిగే శక్తి, శుభ ఫలితాలు గురించి మాట్లాడుకుందాం. మన ప్రాచీన భారతీయ సంస్కృతిలో మంత్రాలు, శ్లోకాలు విశేష ప్రాముఖ్యత కలిగి ఉన్నాయి. ఇవి కేవలం ధ్వనులు కాదు, ఇవి శబ్ద శక్తుల రూపాలు. ప్రతిరోజు మనం ఒక మంచి శ్లోకం లేదా మంత్రాన్ని వినడం వల్ల, పఠించడం వల్ల మన మనసు నిలకడగా మారుతుంది. మన మనస్సు, శరీరం, ఆత్మ ఈ మూడింటిని ఒక రకమైన శుభశక్తికి ఈ మంత్రధ్వని అనుసంధానం చేస్తుంది. శ్లోకాలు విన్నప్పుడు మన మెదడులో ఆల్ఫా తరంగాలు ఉద్భవిస్తాయి. ఇవి మన మనస్సుకు శాంతిని, బలాన్ని ఇస్తాయి. ఈ శబ్దాలు, వాటి తరంగాలు మన చుట్టూ ఉన్న నెగటివ్ ఎనర్జీని తొలగించి పాజిటివ్ వైబ్రేషన్ని క్రియేట్ చేస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్, ఓం నమ శివాయ అనే మంత్రాన్ని రోజు కొద్దిసార్లు విని చూడండి. మన మనసుకు ధైర్యం, ఒక నిలకడ అనేది వస్తుంది. గాయత్రి మంత్రం మన మానసిక శక్తిని స్థిరపరిచి జ్ఞానాన్ని వెలిగిస్తుంది. మహామృత్యుంజయ మంత్రం మన ఆరోగ్యాన్ని కాపాడుతుంది. జీవితంలో అపమృత్యు భయాలను తొలగిస్తుంది, అనారోగ్యాలను నివారిస్తుంది. ఈ శ్లోకాలు, మంత్రాల వల్ల వచ్చే ధ్వని తరంగాలు మన జీవితానికి, అంటే శరీరానికి, ముఖ్యంగా మన మానసిక వ్యవస్థకు వైద్యంలా పనిచేస్తుంది. శాస్త్రీయంగా చెప్పాలంటే ఈ శబ్ద తరంగాలు మన శరీరంలోని సెల్స్తో ఏకీకృతమై వాటి రిపేర్ వర్క్ని వేగవంతం చేస్తాయి. ప్రతిరోజు మీ ఇంట్లో కనీసం ఒక 5 నిమిషాలు దైవ శ్లోకం లేదా మంత్ర ధ్వనించడం వల్ల కలిగే శుభ పరిణామాలను, స్పష్టంగా ఆ యొక్క పాజిటివ్ మార్పును మనం తెలుసుకోగలుగుతాం.